పంచమన్నవాడి దొరికి చేయడానికి చూడు ఏదని నోరు చూపు నొక్కండి అంటూ ఆ యొక్క కృష్ణుడు ఒకరి వారి ఇంటి నుండి ఊరగాయలు ఇచ్చాడు. ఎడం చేయి నుండి దాన్ని కాకుండా ఉన్నాడు, ఇంకోటి కంచంలో ఇస్తూ ఉన్నాడు. సత్యముడు ఎడం చేతితో పెట్టుకున్నాడు, ఊరగాయలను తింటూ పక్కవాడి వాడి ఊరగాయలు చూపించి ఊరుస్తూ ఉన్నాడు. ఒకడు పక్కన ఉన్నటువంటి వాడి యొక్క సత్యమును రాసుకొని దాంట్లో అతను తాగుతూ ఉన్నాడు, ఇటు పక్క వాడికి పెడుతూ ఉన్నాడు. ఈ విధంగా ఒకరినొకరు పంచుకుంటూ వారు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు స్వీకరిస్తూ ఉన్నారు. వీరి మధ్యలో కృష్ణ పరమాత్ముడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు. వీరు ఇన్ని చేస్తూ ఉన్నా ఒక విశేషం తీసుకునేటువంటి ఆహారం ఇప్పుడు వారు తింటూ ఉన్నటువంటి సందర్భం ఏమిటగా అందరూ చుట్టూ కూర్చున్నారు, మధ్యలో కృష్ణుడే ఉన్నాడు. వీళ్ళు కృష్ణుడిని చూస్తూ ఆహారం తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి కృష్ణుడిని చూస్తూ తినడంలో ఏం జరుగుతుందో తెలుసా? కడుపు నిండిపోతుంది. ఏమి తిన్నామా, ఎంత తిన్నామా అనేటువంటి కాదు, అందరికీ సంతృప్తికరమైనటువంటి ఆహారం తీసుకున్నటువంటి హాయిని పొందుతూ ఉన్నారు. అందరి మధ్య నిలబడ్డాడు. ఒకసారి భోజనాలు చేయడం అయిపోయింది. అందరూ సంతృప్తిగా చేర్చుతూ ఒకరి తర్వాత ఒకరు లేచి నిలబడుతూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ తన మీద ఉన్న ఉత్తరీయం తీసి నడువుకి పెట్టి అందులోకి వేరుడు తోపి ఆవులతోనే కదా ఎడమ చంకలో పెట్టుకొని ఎడమ చేతిలో చద్దన్న ముద్ద పెట్టుకొని గోపమాలు ఇంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కల్ని తన యొక్క వేద సందులో పెట్టుకొని దాన్ని నచ్చుకుంటూ అన్నాన్ని తింటూ ఉన్నాడు. కృష్ణుడు తన చేతిలో పెట్టుకున్నది గతరాత్రమైన పదార్థం, నిలువ ఉన్న పదార్థం, భగవద్ నివేదనకి పనికిరాదు. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే నిన్నటిదైనా మొన్నటిదైనా ఎప్పటిదైనా నివేదన చేసేటువంటి అర్హత ఉంటున్నది. కానీ వండినదేది రెండో పూటకి స్వామి నివేదనకి పనికిరాదు. ఇప్పుడు ఈయన భగవంతుడు అంటే ఎవరైనా యాగభోక్త, మామూలుగా ఎవరికే తినడు. యాగం చేసి మనం ఇంకోటి చేసాం ఒక హోమం. ఈ హోమం ఎందుకు చేసామా అంటే దేవతలకి ఆహారాన్ని పంపించడానికి చేశాం. ఓం నమో నారాయణాయ స్వాహ చెప్పారా లేదా? ఇందాక ఓం నమో నారాయణాయ స్వాహ. దీన్ని యజ్ఞభోక్త అన్నాడు, యాగభోక్త అంటే యజ్ఞము ద్వారా ఆహారం తీసుకుంటారు దేవతలు. అలా కాబట్టి మనం ఇంట్లో నివేదన చేసేటప్పుడు కూడా ఏం చెప్తాం? ఓం భూ స్వాహ, ఓం భూ స్వాహ, ఓం శివ స్వాహ, స్వాహాకారాలతో ఏ నివేదన చేస్తాం. అది అన్నమైనా అలాగే బెల్లమైనా పండైనా కాదైనా ఏదైనా. కాబట్టి ఆయన సురుకు శుభాలతో నేతిని పోస్తే హరిసు వేస్తే అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఈ రోజు ఈ వేళ గోపబాలులందరితో కలిసి ఇంగిలి ముక్కలు నదులు తింటూ ఉన్నాడు. యాగభోక్తైన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటుంటే అమరుడు అన్ని లోకం నుండి వచ్చేసాడు. ఏం ఆశ్చర్యం! యజ్ఞ యాగాన్ని కొనుగోలు చేస్తే తప్ప హవిస్సులు స్వీకరించని పరమాత్మ గోపబాలులతో కలిసి స్నానం చేయకుండా ఇంతమంది మధ్య కూర్చొని తాను ఎంగిలి చేసి పెట్టాడనేటువంటి భావం లేకుండా తింటూ ఉన్నాడు. ఏం ఆశ్చర్యం అనుకున్నారు దేవతలంతా కూడా. ఈ విధంగా అందరూ తెల్లపోయి చూస్తూ ఉన్నాడు. కింద కృష్ణయ్య చేసేటువంటి యువని బ్రహ్మాది అప్సరసులు పొంగిపోయి నాట్యాలు చేస్తూ ఉన్నారు. దేవతలందరూ ఆనందంతో గోవిందా గోవిందా అని తలుస్తూ ఉన్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి వినపడ్డాడు. ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారికి ఈ
ఈ హడావిడి అంతా కూడా వినపడుతున్నాడు. ఈ అల్లరి ఏమిటో చూసి రావాలని చెప్పి ఒకసారి సత్యలోకం నుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూశాడు. అక్కడ బృందావనంలో లీలా మాంస విగ్రహ స్వరూపుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు కన్నయ్య రూపంలో గోపబాలులందరితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. సందర్భం అది అర్థమైపోయింది ఆయన. ఈ ఎంగిలి ముద్ద ఎడమ చేతిలో పెట్టుకుని తిరుగుతున్నవాడు పరబ్రహ్మ. అగాసుని కడుపులోకి వెళ్ళిపోయిన వారిని ఎందుకు బ్రతికించాడా? యాగంలో తప్ప హరిస్సులు స్వీకరించిన పరబ్రహ్మ ఇంత సులభుడైపోయినాడా? కేవలం ఇదిగో ఈ చిన్న బాలుడికి ఇది నేను నమ్మను. ఈ పిల్లవాడు పరబ్రహ్మ కాదు అని అనుకున్నాడు బ్రహ్మగారు సైతం ఈయన యొక్క ఈయనని చూసి. అర్థం కాదు ఆయనకి. ఇదేమిటా మరి ఇంత పిల్లతరమా, మరి ఇంత చిన్నతరమా? నేను చతుర్ముఖ బ్రహ్మను, ఈ ఇంటికి పెద్దని. 4 మోములు కలిగినటువంటి వారిలో నాకు 4 ముఖాలు ఉన్నాయి. వేదాలు చదివినటువంటి వాడిని నా మాయ తప్పించుకోలేడని చెప్పి వెంటనే ఒక మాయ చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు. అక్కడే నీరు త్రాగి పచ్చిక తింటున్నావు అని, అక్కడే ఆవుల వెంట అవడివడిగా నడుస్తూ పరిగెడుతున్నటువంటి లేఖని, అక్కడే ఉన్నటువంటి ఎద్దులని కొంచెం దూరంగా తీసుకువెళ్ళి మాయం చేసేసాడు ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మగారు. ఏమిటి తన యొక్క ఆశయం? వీడెవడో తేలాలనుకున్నాడు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో వస్తాడు, ఈయన పరబ్రహ్మం ఏమిటి అనేటువంటి ఆలోచనతో తాను పరీక్ష తెలియచాడు ఇప్పుడు ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మగారు. అన్నిటినీ మాయ చేసేసి వాటన్నిటినీ ఒక కొండ గుహలో పెట్టేశాడు చతుర్ముఖ బ్రహ్మ. ఏమేమైపోయినాయి? ఆవులు లేక దూడలు, ఎద్దులు ఇవన్నీ మాయమైపోయినాయి. ఎప్పుడైతే ఇవన్నీ గుహలోకి దాచేశాడో బ్రహ్మగారు అన్నం తింటున్న పిల్లలు కృష్ణ మన ఆవులు, దూడలు, ఎద్దులు ఏమీ కనపడలేదు అని చెప్పి వర్తమానం చెప్పేసేసారు. అప్పుడన్నాట కృష్ణయ్య, మీరు ఎక్కడికి కదలదు, ఇక్కడే కూర్చోండి, చక్కగా భోజనాలు చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని వాటిని నేను తీసుకొస్తానని చెప్పి బయటకు వచ్చేసేసాడు. ఆ ఆవుని వెతకడానికి కృష్ణయ్య బయలుదేరాడు. వాటి పాదాల దాడులు కనబడ్డాయి. కొంత దూరం పోతే చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట మందంతా అడిగిపోయి వెళ్ళినట్టుగా ఆ పాదాల కూర్చొని కనబడుతూ ఉన్నాయి. ఆవులు కనబడకపోయేసరికి తిరిగి వెనక్కి వచ్చేసాడు. ఈలోగా బ్రహ్మగారు కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గోపాల బాలుని మాయం చేసేసాడు. మొదట గోవులు, లేగదూడలు, ఎద్దులు ఇవన్నీ మాయం చేశాడు. తరువాత అవి వెతకడానికి కృష్ణయ్య వెళ్తే ఆయన మతానికి దగ్గర ఈ గోపాలందరినీ మాయం చేసేసాడు. ఇక్కడ చూస్తే గోపాల బాలు లేవు, అక్కడ ఆవులు లేవు, లేగదూడలు లేవు, ఎద్దులు లేవు, అన్నీ మాయమైపోయాయి. సాయంకాలం అయిపోతుంది, ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళకపోతే తల్లిదండ్రులు భయపడిపోతారు, వెతకడానికి పరిగెడతారు, అనేక రకాలుగా అవస్థలు పడిపోతారు. కాబట్టి ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే మా పిల్లలే మా ఆవులేదని చెప్పి అడిగేస్తారు. అందుకని అవి ఏమైపోయాయని చెప్పి ఒకసారి దివ్య దృష్టితో సారించి చూశాడు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు. ఇక లాభం చేరుకున్నాడు. తన నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఈ రోజుమైంది. తన నాభికమలంలో పుట్టి బయటకు వచ్చి తాను మంత్రం ఉపదేశిస్తే సర్వ సిద్ధులు పొంది
మొదట తానై ఉండి నా నుండి తప్పుండి నేను మంత్రం చెప్పేదాన్ని శుద్ధి పొంది నేను ఆదేశిస్తే యొక్క ఈ లోకాలలో ఉండేటువంటి జీవరాశుల్ని సృష్టి చేస్తున్నటువంటి యొక్క బ్రహ్మగారికి ఇప్పుడు ఏం పుట్టింది? మాయ పుట్టింది. వీడు నన్నే పరీక్ష చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. వీడు నన్నే పరీక్ష చేయాలని చెప్పి చూస్తున్నాడని ఒక చిరునవ్వు నవ్వాడు. చూద్దామైనా ఎంతవరకు చేస్తాడో అన్నాడు. ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. తన నాభికవలంలో పుట్టిన బ్రహ్మగారికి మీద పుట్టిన ఆయన మీద మాయ చేశాడని చెప్పి తెలుసుకున్నాడు. ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. తాను ఒకసారి సంకల్పం చేశాడు. అలా సంకల్పం చేయగానే ఎన్ని ఆవులు వచ్చాయి, అన్ని ఆవులు, ఎన్ని ఎద్దులు వచ్చాయో అన్ని ఎద్దులు, ఎన్ని దూడలు వచ్చాయో అన్ని దూడలు, ఎంతమంది గోపబాలులు ఉన్నారో అంతమంది గోపబాలులు తానే తయారయ్యి అందరి రూపాలను తాను దాచి. చూడండి, లేక దూడలు వచ్చేటప్పుడు ఎన్ని వచ్చాయో, అలానే ఎద్దులు తాను చేయటప్పుడు ఎన్ని వచ్చాయో, ఆవులు తాను చేయటప్పుడు ఎన్ని వచ్చాయో, గోపబాలులు మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది రూపాలను తాను దాచి అన్ని తానే అయిపోయి తానే తనని తోడుకొని అన్నింటిలో కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు తానిప్పుడు బయలుదేరి వచ్చేటప్పుడు ఇలా దగ్గర చదువుకున్నారు. అందరూ ఏ వస్త్రాలు ధరించారో అదే వస్త్రాలు ధరించాలి. అందరూ ఏ పండుగలు నిర్ణయించుకున్నారో అదే పండుగ ఉండాలి. అందరూ ఏ కలర్ ఇచ్చారో అదే కలర్ ఉండాలి. అందరూ ఏ చెప్పులు వేసుకుని వచ్చారో అదే చెప్పులు లేకపోతే కనిపెట్టేస్తారు. వీడు మా పిల్లవాడు కాదని దూరం పెట్టేస్తారు. కాబట్టి అన్ని కానిపోయి ఎవరి గ్రహాలను తాను వెళ్ళినట్టుగా తాను అందరి ఇళ్లలో చూపించాడు. ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఒక్క కృష్ణుడే ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు ఏ పొడవు ఆవులు ఇద్దరు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలనుకుంటాడు. అలానే ప్రవర్తించడానికి ఒక్కడే అందరిలాగా తయారయ్యి బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ తల్లిదండ్రులు, ఆ గోపకాంతలు, ఆ గోపాల బాలులను చూసి మా పిల్లవాడే
మురిసిపోయాక ఏమిటి కానీ వాళ్ళు ఇంత తేజస్సుగా ఉన్నామని చెప్పి అందరూ ముగ్గురు ఆటలు మొదలుపెట్టారు. అంతకుముందు వీడిని చావబాదేవా తల్లి కూడా ఒరే ఎట్టోడా ఒరే పొట్టోడా అనేటువంటి భావం చేత వారిని కొట్టేటువంటి పిల్లలు కూడా తల్లులు కూడా ఈ రోజున ముద్దులాటలు మొదలుపెట్టారు. మురిసిపోయాక తన యొక్క బిడ్డను చూసుకునేయాలి. కృష్ణుడు రోజు ఇలాగే చేస్తూ ఉన్నాడు. అయిపోయాక వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు. ఈలోగా చుట్టి కాలం కడుపు పప్పుసు తెచ్చినంత కాలం అయిపోయింది. బ్రహ్మగారికి చుట్టి అంటే మరి 1 సంవత్సరం ముందు పెట్టుకోండి. బ్రహ్మగారికి చుట్టి కాలం అంటే మనకు 1 సంవత్సరం కాలం అని చెప్పి అర్థం. ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు కానీ అటు ఇటు తిప్పాడు. అవే ఆవులు, అవే పొడలు, అవే గోపబాలుడు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ దర్శనం చేశాడు. తాను దాచాడు కదా అని చెప్పి తాను దాచిన గుహను చూశాడు. వారందరూ గుహలో ఉన్నారు. తాను మొన్న గుహలో పెట్టినటువంటి గోపబాలుడంతా అతనికి కనిపించాడు అక్కడ. ఇప్పుడు మాయ చేద్దామనుకున్నవాడు మాయలో పడిపోయినాడు బ్రహ్మగారు. కృష్ణుణ్ణి మాయ చేద్దామనుకున్నటువంటి బ్రహ్మగారు తానే మాయలో పడిపోయినాడు. బ్రహ్మనైన నేను ప్రాణాలన్నింటినీ సృష్టిస్తాను. నేను సృష్టించిన ఆవులు దూడలు గోపబాలు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే అక్కడ ఉన్నారు. అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడైనా ఉన్నాడా అనేటువంటి అనుమానం ఆయనకి వచ్చేసింది స్వయంగా. అలా వచ్చి వెనక్కి తిరిగి తన యొక్క సింహాసనం చూసుకున్నట్ట. అది ఖాళీగానే ఉంది. ఇప్పుడు కాబట్టి తానే సృష్టికర్తగా ఉన్నాడు అయినప్పటికీ అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి గోపబాలుదేవుడు, అక్కడ ఇళ్ల దగ్గర ఉన్నటువంటి గోవులు ఎక్కడవి, అక్కడ ఇళ్ల దగ్గర ఉన్నటువంటి ఎద్దులు ఎక్కడవి, అక్కడ ఇళ్ల దగ్గర ఉన్న లేగదూడలు ఎక్కడవి, అక్కడ యశోదమ్మ దగ్గర ఒక కృష్ణుడు ఆడుతూ ఉన్నాడు కనిపించాడు. మరలా ఇక్కడ గుహలో ఒక కృష్ణుడు ఉన్నాడు. ఈ గుహలో పిల్లలు గుహలోనే ఉన్నారు. దాచిన వారు గుహలో పిల్లలు వారి యొక్క పక్కన వచ్చినటువంటి వారు తాను దొంగిలించి దాచిపెట్టినటువంటి ఆవులు ఎద్దులు లేగదుడులు అన్నీ అలానే ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి? ఒకవేళ రెండో బ్రహ్మేమైనా ఉన్నాడేమో చూస్తే ఒక బ్రహ్మే నేను ఒక్కనే కనిపిస్తూ ఉన్నా. మరి ఇవన్నీ ఏమిటి అని చెప్పి నన్ను కూడా సృష్టించిన వాడెవడో అతను పరబ్రహ్మ. ఎవని నాభి కలము నుండి నేను పుట్టానో వాడిప్పుడు చిన్ని కృష్ణునిగా ఉన్నాడు. వాని మాయ ముందు నా మాయ తుత్తడియలైపోయింది. నేను దీన్ని తెలుసుకోలేకపోయానని అనుకోగానే ఒక్కసారి మోహ పుట్టి విడిపోయింది చతుర్ముఖ బ్రహ్మగారి. ఇప్పుడు చిన్ని కృష్ణుని పరబ్రహ్మం చూద్దామని చెప్పి అటు చూశాడు. చూసేసరికి ఆవులలో దూడలలో ఎద్దులలో పిల్లలలో కృష్ణుడిలో 4 భుజాలతో శంఖ చక్ర గదా పద్మాములు పట్టుకొని పట్టు పీతాంబరాలతో శ్రీవత్సంతో కౌస్తుభ మణితో
వనమాలతో కిరీటాలతో పెద్ద పెద్ద కుంతలాతో వెలిగిపోతున్న పరబ్రహ్మము అనేకంగా దర్శనమిచ్చారు. ఇన్ని కాంతి పుంజాలను చూసి బ్రహ్మగారు అయోమయంలో పడిపోయాడు. ఎందుకు ఇలా అయిందని చెప్పి కళ్ళు మూసుకొని ఆలోచించాడు. నా మాయ దేనికోసం, నా దేని మీద పని చేయలేదో దాని మీద మాయ కన్నే ప్రయత్నం చేశాను అనుకుని, స్వామి దయచేసి నేను చూడగలిగినట్టు కనపడని చెప్పి ప్రార్థించాడు కృష్ణ పరమాత్ముడితోటి చతుర్ముఖ బ్రహ్మగారు. అప్పుడు ఆవులని దూడలని వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడట బ్రహ్మగారికి. ఈ లీలల్ని బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు. మిగతా ఎవ్వరికి అర్థం కాదు. ఒక్క బలరాముడు మాత్రమే చూడగలిగాడు. ఈ లీలల్ని చేసేది తానేనని తాను స్వయంగా ప్రకటించాడు బ్రహ్మగారికి కృష్ణ పరమాత్ముడు. ఒక రోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాట, ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి అనేక రకాలుగా ఆ యొక్క కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. ఎప్పుడైతే శంపాలతిక అనేటువంటి ఒక మెరుపు తీగ, కృష్ణుడు మెరుపు తీగతో కూడిన వర్షాకాలంలోని నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు. పైన చిన్న ఉత్తరీయం ఉన్నది. అప్పుడు బయలుదేరేటప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు అన్నాడు. ఎడమ చేతిలో బిరుగన్నపు ముద్ద, ఎడమ చంకలో కొమ్ము బూర, చేతిలో కర్ర, పీతాంబరం కట్టుకున్నాడు. ఏనుగు దంతంతో చేయబడిన కుండలాలు పెట్టుకున్నాడు. చక్కటి నెమలీక ఒక దాన్ని పెట్టుకున్నాడు. అరణ్యాలలో దొరికిన పద్మలతో కూడిన తీగలు ఒక దాన్ని దండగా మెడలో వేసుకున్నాడు. అలా కనపడుతున్న కృష్ణుణ్ణి పాదాల మీద పడి బ్రహ్మగారు స్తోత్రం చేశారట. ఎలా బ్రహ్మ పదంబు వేదములకు వీక్షింపగారాని నీ లోకమున, నీ వనాంతరమున నీ మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు, నీ రేలందొక్కని పాద రేణువులపై వేష్టించినంత అలదే. అయా ఓ కృష్ణ పరమాత్మ పరబ్రహ్మ, నాకు ఈ దిక్కుమాలిన బ్రహ్మ పదవి ఎందుకయ్యా? నిన్ను చూడలేకపోయినా, నిన్ను కనిపెట్టలేకపోయా. బ్రహ్మాండాలన్నీ నిండి నివిడీకృతమై ఉన్న నీవు ఈ వేళ ఇక్కడ ఈ అరణ్యంలో తిరుగుతూ ఉన్నావు. నీతో కలిసి ఆడుకొని పొంగిపోయిన ఈ గోపబాలుల పాదాల కంటుకున్న ధూళికను తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టం నాకు కటాక్షించవయ్యా. నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు, నీతో తిరిగే భాగ్యం నాకు సమర్పించమన్నాడు. నీతోటి ఆడుకునేటువంటి గదిని నాకు కల్పించమన్నాడు. ఎందుకయ్యా అక్కడ కూర్చొని పుట్టుబూకులు వాళ్ళని కంటం వీళ్ళని కంటం ఇవన్నీ నాకు ఎందుకు? ఇదిగో ఈ గోపబాలులు పొందారే ఆనందాన్ని, ఈ గోపబాలులు చూశారే నీ యొక్క దివ్య తేజో విరాజాన్ని, ఈ గోవులు నిన్ను ఆనుకుని తిరుగుతూ ఉన్నాయే, అదే భాగ్యాన్ని నాకు ఇవ్వవయ్యా, నాకు ప్రసాదించవయ్యా ఓ కృష్ణయ్య అంటూ ఆ యొక్క కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు ఆ యొక్క చతుర్ముఖ బ్రహ్మ. ఈ యొక్క ఉపాఖ్యానంలో ఈ యొక్క భాగవతంలోని దశమ స్కంధంలోని యొక్క ఈ ఉపాఖ్యానాన్ని ఎవరు స్తుతిని చేస్తూ ఉన్నారో వారిని మాయ విడిచిపెడుతుందని చెప్పి చెప్తున్నాడు. అంతటా కృష్ణుడు కనబడుతుండగా ఏ భయం లేకుండా అంతటా సంతోషంతో చూస్తూ తేలికగా ప్రాణాలు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మంలో కలిసిపోతారని ఈ యొక్క భాగవతంలో ఈ ఘట్టాన్ని చదివితే తేలికగా ప్రాణాలు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మంలో కలిసిపోతారు. ఇహంలో వారు కోరుకున్న కోరికలు తీరుతాయట. ఈ విధంగా కౌమారం నందు జరిగిన లీల పౌగణ్యమునందు చెప్పబడింది. ఏడాది పాటు కృష్ణుడే అన్ని అయి ఉన్నాడు. అక్కడ ఆయనే, ఇక్కడ ఆయనే. ఎప్పుడైతే అలా ఈ అడవికి ఆవులు దూడలు అలాగే ఎద్దులు కాక గోపబాలుడు వీళ్ళందరినీ తీసుకువెళ్ళి లోపల పెట్టేశాడు బ్రహ్మ. అయినా అక్కడంతా ఉన్నారు. చూడండి, మరలా ఇంటి దగ్గర తానే అన్నిటా తానే ఉన్నాడు. ఈ విధంగా దివ్యమైనటువంటి లీలల్ని ఆ రోజున సంవత్సరం పాటు బ్రహ్మకి
మతిపోయేట్లుగా ఇంటి దగ్గర తాను ఏ ఇంట్లో ఒక కొడుకుగా ఉన్నాడో వాళ్ళందరికీ ముక్తి కలిగేలాగా కృష్ణయ్య ఆ యొక్క దివ్యమైనటువంటి లీలలను చూపించాడు మనందరికీ. శ్రీరమారమణ గోవింద వాసుదేవ వాసుదేవ వాసుదేవ.